Praise the Lord. It is wonderful to be with you all again. మీ అందరితో మరొకసారి ఇలా కలుసుకోవడం ఎంతో అద్భుతమైన విషయం. Today I thought we will just meditate on the dying of Jesus. ఈ రోజు మనం యేసు యొక్క మరణ అనుభవాన్ని గురించి ధ్యానిద్దాం. So we will see the place where it comes first. I mean, where this phrase comes. ఈ మాట మొదటగా ఎక్కడ వస్తుందో మనం చూద్దాం. I mean, it's the only place actually it comes, but yeah. So it is from 2 Corinthians chapter 4. ఇది ఒక చోట ఈ మాట వస్తుంది. అది 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం verses 10. 10వ వచనం. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణ అనుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవుచున్నాము. So just in that verse itself we have hope. ఈ ఒక్క మాటలోనే మనకు నిరీక్షణ ఉంది. So we are seeing the end from the beginning itself. మనం ముగింపును ఆరంభం నుండే చూడగలుగుతూ ఉన్నాం. So what is the goal? మన గురి ఏంటి? The goal is manifesting the life of Jesus. గురి ఏంటంటే యేసు యొక్క జీవాన్ని ప్రత్యక్షపరచడం. What is the way? దానికున్న మార్గం ఏంటి? Dying of Jesus. యేసు యొక్క మరణ అనుభవం. So we have a word of hope right at the beginning. కాబట్టి మొదట్లోనే మనకి నిరీక్షణతో కూడిన మాటను మనం కలిగి ఉన్నాం. We want the life of Christ to shine out of darkness. ఆ చీకట్లో నుండి, అంధకారంలో నుండి యేసు యొక్క జీవము ప్రత్యక్షపరచబడాలి అని మనం కోరుకుంటూ ఉన్నాం. So here we will see that in verse 6. 6వ వచనంలో దాన్ని మనం చూస్తాం. అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము క్రీస్తు యేసునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. So here we see he commanded the light to shine out of darkness. అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించును గాక అని దేవుడు ఆజ్ఞాపించాడు. So what is seen is only like darkness. మనం ఏం చూడగలుగుతున్నాం అదంతా కూడా అంధకారం. But inside there is a light. కానీ అంధకారం లోపల వెలుగు ఉంది. So this darkness is our self life. ఈ అంధకారం అనేది మన స్వయ జీవితం. But here it is saying that the light is shining out of that darkness. It is coming out of that darkness. అయితే ఇక్కడ ఇదేం చెప్తుందంటే ఆ యొక్క అంధకారములో నుండి వెలుగు ప్రకాశిస్తూ వస్తుంది. Yes, so that is the beauty of the dying of Jesus and the life of Jesus. యేసు యొక్క మరణ అనుభవం, యేసు యొక్క జీవం యొక్క ఆ యొక్క చక్కని విషయం ఏమిటంటే అదే. In verse 7 we can read. 7వ వచనంలో మనం ఈ విధంగా చదువుకుంటాం. అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై ఉండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. Jars of clay or earthen vessels. మంటి ఘటములు. So this is the darkness, because when the jar of clay is there you cannot see any light. మరి ఆ మట్టితో చేయబడిన ఆ పాత్రలు ఉన్నప్పుడు మనం ఆ వెలుగుని ఏం చూడలేము. But the next verse it says how that light can come out. అయితే ఆ తర్వాత వచనంలో ఆ లోపల ఉన్న వెలుగు ఎలా బయటికి రాగలదో మనం చూస్తాం. ఎటు పోయిందను. So how does this light come out of this jar of clay? ఈ మంటి ఘటములలో నుండి ఈ వెలుగు ఎలా బయటికి రాగలదు? We can read in verse 8. 8వ వచనంలో మనం చదువుకోవచ్చు. ఎటు పోయినను శ్రమ పడుచున్నను ఇరికిప్పబడిన వారము కాము, అపాయంలో నున్నను కేవలం ఉపాయము లేని వారము కాము, తరమబడుచున్నను దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించు వారము కాము.
So here we see that it is lot of crushing and breaking experiences. ఇక్కడ ఎంతో నలగొడుతూ ఉన్న విరగ్గొడుతూ ఉన్న అటువంటి అనుభవాలను మనం చూస్తూ ఉన్నాం. And then it says the life of Jesus will be manifested in our body. అప్పుడు యేసు యొక్క జీవం మన శరీరమందు ప్రత్యక్షపరచబడుతుంది అని చెప్తూ ఉంది. So that is, first of all, it is good for us. అంటే మొట్టమొదటిగా అది ఎంతో మనకు మంచిది, మేలైనది. But it doesn't stop with that. అయితే అక్కడితో అది ఆగిపోలేదు. Verse 12, verse 11 and then verse 12. 11వ వచనం, ఆ తర్వాత 12వ వచనం కూడా. ఏలయనగా యేసు యొక్క జీవము కూడా ఈ మధ్య శరీరమునందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తం మరణమునకు అప్పగింపబడుచున్నాము. కావున మాలో మరణమును మీలో జీవమును కార్య సాధకమవుచున్నవి. So you see in verse 11, we see the benefit for me, for us. కాబట్టి 11వ వచనంలో మనకు అంటే నాకు ఏమి లాభమో అనే దాన్ని చూస్తూ ఉన్నాం. Yes, the labam for us is seen in verse 11 and the labam for others is seen in verse 12. అయితే మనకు వచ్చే లాభం గురించేమో 11వ వచనంలో చూస్తున్నాము, ఇతరులకు వచ్చే లాభం ఏమో 12వ వచనంలో చూస్తూ ఉన్నాం. So what a wonderful thing it is. ఎంత అద్భుతమైన విషయమో కదా ఇది. To love God and love your neighbor as yourself. దేవుణ్ణి ప్రేమించడం మరియు నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించడం. Here it is saying this, the life of Jesus in us and life for others. ఇక్కడ ఇదేం చెప్తుందంటే యేసు యొక్క జీవము మనలో మరియు యేసు యొక్క జీవం ఇతరుల కొరకు. We want to help ourselves. We want to become like Christ. మనకు మనం సహాయం చేసుకుంటూ ఉంటాము, అంటే మనం క్రీస్తులాగా మారుతూ ఉంటాం. We want to help others to grow. అలాగే ఇతరులు ఎదుగుటకు మనం ఇతరులకు సహాయం చేస్తూ ఉంటాం. Way is the same. అయితే మార్గం మాత్రం ఒకటే, dying of Jesus. యేసు యొక్క మరణ అనుభవం. So with this introduction, we will see few verses which will tell us little more about the dying of Jesus. అయితే ఈ కొద్దిగా ప్రారంభ మాటలతో మనం ఇంకొన్ని యేసు యొక్క మరణ అనుభవం అంటే ఏంటో కొన్ని విషయాలు మనం చూద్దాం. So we will see from 1 Peter. These are all known verses, but it's good to see. ఇవన్నీ తెలిసిన వచనాలే, కానీ ఇది చూడడం మంచిది. పేతురు రాసిన మొదటి పత్రిక. Yeah, 1 Peter chapter 2 and verse 20, 21, 22, 23. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21, 22, 23 వచనాలు ఒకసారి చదువుకుందాం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయంగా తీర్పు తీర్చి దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. So here we see one of the characteristics of the dying of Jesus. అయితే యేసు యొక్క మరణ అనుభవానికి సంబంధించిన ఒక విషయాన్ని, ఒక లక్షణాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. Many times it will be that we do something good or nothing wrong, but we will suffer. అయితే కొన్నిసార్లు మనం మేలే చేస్తూ ఉంటాం, మంచిదే చేస్తూ ఉంటాం, తప్పేం చేయం, కానీ దాని నిమిత్తం కూడా మనం శ్రమ అనుభవిస్తూ ఉంటాం. So suffering unjustly is one of the characteristics of the dying of Jesus. అన్యాయంగా శ్రమ పొందడం అనేది యేసు యొక్క మరణ అనుభవంలో ఒక వ్యక్తిత్వం, ఒక లక్షణం. Can any one of us say that we are totally good like Jesus? మనలో ఎవరైనా సరే యేసు వలె మనం పూర్తిగా మంచిగా అయిపోయాము అని చెప్పగలమా? No. లేదు. Our example is Jesus. మన మాదిరి యేసే. He was totally good, but he suffered totally. ఆయన పూర్తిగా మంచివాడు, ఆయన చాలా
పూర్తిగా పడ్డాడు. Second thing is that many times the suffering may come through what David calls as a familiar friend. మరి కొన్నిసార్లు ఈ శ్రమ అనేది ఎలా వస్తుందంటే దావీదు పిలిచినట్లుగా బాగా తెలిసిన స్నేహితుడిలాగా వస్తుంది. Yes, so we know that how he says that the familiar friend, the person who ate my food, he has raised his foot against me. అది ఎలా ఉంటుందంటే నాతో కలిసి భుజించిన వాడే తన పాదము నా మీదకి ఎత్తాడు అన్నట్లుగా. So in practical situations, what does this mean? అయితే మన యొక్క దైనందిన జీవితంలో జరుగుతున్న సంఘటనలో ఇది అర్థం ఏంటి? దీని అర్థం ఏంటి? First, that there will be some situation where we will suffer unjustly. మొదటగా మనం ఏం చూసామంటే అన్యాయంగా శ్రమ పొందే పరిస్థితులు ఉంటాయని చూసాం. The second, we may find that it is people we trusted can betray us. రెండోది మనం ఏం చూసామంటే ఎవరినైతే మనం నమ్మామో వారు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. This, of course, I refer to Judas Iscariot. ఇది నేను యోధా ఇస్కరియోతు గురించి నేను చెప్పాను. The third thing, మూడో విషయం, again, we know these verses, so I am not taking them. We know that what Jesus said on the cross, Father, Father, why have you forsaken me? అయితే ఈ వచనాలు మనకు తెలుసు కాబట్టి నేను మరలా వాటిని నేను తీసి చూపించడం లేదు. యేసయ్య సెలువు మీద ఏమన్నాడంటే తండ్రి తండ్రి నా చెయ్యి ఎందుకు విడిచితివి అని అడిగాడు. But there is a word he told his disciples before that. అంతకంటే ముందు ఆయన శిష్యులతో చెప్పిన ఒక మాట ఉంది. We will read that in John chapter 16. దాన్ని మనం యోహాను సువార్త 16వ అధ్యాయంలో చూస్తాం. Verse 32. 32వ వచనం. ఇదిగో మీలో ప్రతివాడును ఎవని ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చుచున్నది, వచ్చే ఉన్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను. So this is something which is another characteristic of the dying of Jesus. యేసు యొక్క మరణ అనుభవంలో ఇది ఇంకొక వ్యక్తిత్వం, ఒక లక్షణం. Many times it is a very lonely road. అనేక సార్లు ఇది ఒంటరిగా ప్రయాణం చేసే మార్గం. We may feel that people may not understand what we are going through. మనకు అనిపిస్తూ ఉండొచ్చు మనం ఏ పరిస్థితి గుండా వెళ్తున్నామో ప్రజలు దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు అని. But the good news is that we can have the fellowship of the Holy Spirit during that time. అయితే ఇక్కడ మంచి వార్త ఏంటంటే అటువంటి సమయాల్లో పరిశుద్ధాత్ముని యొక్క సహవాసాన్ని మనం కలిగి ఉండొచ్చు. We don't have to suffer like Jesus, who was separated from the Father for our sake. మన నిమిత్తం తండ్రి నుంచి వేరైన యేసు యొక్క ఆ శ్రమను మనం అనుభవించకుండా ఉండొచ్చు. That is the only part of the dying of Jesus we don't have to go through. యేసు యొక్క మరణ అనుభవంలోని ఆ ఒక్క విషయం మాత్రం మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. Because we can have unbroken fellowship with the triune God. ఎందుకంటే ఆ త్రియేక దేవునితో మరి తెగిపోని సహవాసాన్ని మనం ఎల్లప్పుడూ కలిగి ఉండొచ్చు. But human beings, that we may feel alone. అయితే మానవులతో మాత్రం మనం అనుకోవచ్చు మనం ఒంటరిగా ఉన్నాము అని. So that is the third characteristic, the feeling of abandonment or feeling that we are going through this alone. అయితే ఈ మూడవది ఏంటంటే ఏదో విడిచిపెట్టబడ్డాము అని, ఒంటరిగా వెళ్తూ ఉన్నామనే ఈ యొక్క భావం. And in the new covenant, because of the church, we can have fellowship with the brothers and sisters as we go through this. అయితే కొత్త నిబంధన కాలంలో సంఘంలో సహోదరి సహోదరులతో మనం ఇటువంటి సమయాల్లో కూడా సహవాసాన్ని కలిగి ఉండవచ్చు. Maybe the only person you can have fellowship maybe is your own spouse. బహుశా మీరు సహవాసం చేయగలిగే ఏకైక వ్యక్తి నీ భర్త, నీ భార్య అయి ఉండొచ్చు. So praise God for that privilege. అటువంటి ధన్యతను బట్టి దేవుని స్తుతించండి. Jesus didn't have anybody. యేసయ్యకి ఎవ్వరూ లేరు.
We will read a few verses about the dying of Jesus from Isaiah. యెషయాలో నుండి యేసు యొక్క మరణ అనుభవాన్ని గురించి కొన్ని వచనాలు చదువుదాం. We'll read chapter 50, 50. 50వ అధ్యాయం. We will read verse 4, 5 and 6. 4, 5, 6 వచనాలు మనం చదువుకుందాం. అలసిన వానిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినబుద్ధి పుట్టించుచున్నాడు. ప్రభువు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు. వినకుండా నేను తొలగిపోలేదు. కొట్టువారికి నా వీపును అప్పగించి తిని వెంట్రుకలు పెరికివేయి వారికి నా చెంపలను అప్పగించి తిని ఉమ్మువేయి వారికి అవమానపరచు వారికి నా ముఖము దాచుకొనలేదు. So can we see the relationship between being like a disciple and experiencing the dying of Jesus? ఇక్కడ ఉన్న సంబంధాన్ని మనం చూస్తూ ఉన్నామా? ఒక శిష్యుడిగా ఉండటం, అదే సమయంలో యేసు యొక్క మరణాన్ని అనుభవించటం. Here he is sustaining the weary. He is giving life to others, but he himself is undergoing death. ఆయన ఆ అలసిపోయిన వారికి ఊరడించే మాటలు ఇస్తూ ఉన్నాడు కానీ తనంతట తాను మాత్రం ఆ యొక్క పరిస్థితి గుండా వెళ్తూ ఉన్నాడు, శ్రమ గుండా. Do we want to be an encouragement in the body of Christ? క్రీస్తు శరీరంలో ఒక ప్రోత్సాహకరమైన వ్యక్తిగా మనం ఉండాలనుకుంటున్నామంటే let us then submit to the dying of Jesus in daily situations. అప్పుడు ప్రతిరోజు దైనందిన జీవితంలో వస్తున్న ప్రతి పరిస్థితికి యేసు యొక్క మరణాన్ని యొక్క అనుభవానికి మనం అప్పగించుకుందాం. Many people want one ministry. అనేకులకి పరిచర్య కావాలి. Other side is dying of Jesus. అయితే పరిచర్యకు మరో పక్క యేసు యొక్క మరణ అనుభవం ఉంది. True ministry. నిజమైన పరిచర్య విషయంలో. Now we will go to verse 7 also we can read for the good news. 7వ వచనం కూడా మనం చదువుకుందాం. అక్కడ ప్రభువు యెహోవా నాకు సహాయం చేయవాడు కనుక నీ సిగ్గుపడలేదు. నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెకుముకి రాతి వలె చేసుకొంటిని. 7th verse. Yeah, 7th verse. So it says here again the good news, again in the dying of Jesus we have the fellowship with the Lord. అయితే ఇక్కడ ఇంకొక శుభవార్త ఏంటంటే ఈ యొక్క యేసు యొక్క మరణాన్ని అనుభవిస్తున్నప్పుడు మనం అక్కడ సహవాసాన్ని కలిగి ఉంటాం ప్రభుతో. So here it says that very clearly, if you look now at Isaiah 53. ఇప్పుడు మనం యెషయా 53 అధ్యాయంలో చూస్తే ఇక్కడ చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది. There is a word which says that he was numbered among the transgressors. ఆయన అన్యాయస్తులతో ఆయన లెక్కించబడ్డాడు అనే మాటను మనం ఇక్కడ చూస్తాం. So that means we will see, no, it is not in this one, it is another place, but I'm just saying this, we know this about Jesus. He was numbered among the transgressors. ఆయన అతిక్రము చేయి వారితో లెక్కించబడ్డాడు అనే మాటని మనం చూస్తాం. ఆయన గురించి ఈ మాటను వింటూ ఉంటాం. That means it's like this: criminal, Jesus, criminal, like that. అంటే అది ఎలా ఉంటదంటే ఇక్కడ ఒక నేరస్తుడు, ఇక్కడ ఒక నేరస్తుడు, ఇక్కడ ఒక నేరస్తుడు, యేసయ్య మరియు నేరస్తుడు అలా ఒక లైన్ లో. Yes, it is that you will be labeled that you are also a criminal. అంటే నీవు కూడా ఒక నేరస్తుడు అనే పేరు పెట్టబడతావు అక్కడ. Are we ready for this? దానికి మనం సిద్ధంగా ఉన్నామా? This is a very difficult thing. ఇది చాలా ఎంతో కష్టమైన విషయం ఇది. Because we like our reputation. ఎందుకంటే మన పేరు ప్రఖ్యాతులు మనకు ఎంతో ఇష్టపడుతూ ఉంటాం. Every other reputation we will leave, but people should at least think that I am a spiritual brother.
మిగతా పేరు ప్రఖ్యాతులు అన్ని విడిచిపెట్టేస్తాం కానీ కనీసం మిగతా వాళ్ళు నన్ను ఒక ఆత్మీయమైన సహోదరుడు అని అనుకోవాలని మాత్రం కోరుకుంటాం. God will allow even that also to die. దేవుడు అది కూడా చనిపోవాలని ఆయన అనుమతిస్తాడు. Then we can truly say, Lord, only you are the one who approves, Lord. అప్పుడు మనం నిజంగా చెప్పగలం ఏమనంటే కేవలం నీవే ప్రభువా నన్ను ఆమోదించేవాడివి అని చెప్పగలం. So here we can see many wonderful things we see in Isaiah 53. యెషయా 53 అధ్యాయంలో అనేకమైన అద్భుతమైన విషయాలు మనం ఇక్కడ చూస్తాం. Verse 3 we will read. 3వ వచనం మనం చదువుకుందాం. అతడు తృణీకరింపబడిన వాడును ఆయను, మనుషుల వల్ల విసర్జింపబడిన వాడును, వ్యసనాకాంతుడును గాను, వ్యాధిని అనుభవించువాడు గాను, మనుషులు చూడనొల్లని వాడు గాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనం అతనిని ఎన్నిక చేయకపోతిమి. There are two beautiful things in that verse. ఆ వచనంలో 2 చక్కని విషయాలు ఉన్నాయి. One is that he was despised by men. ఒకటి ఏంటంటే ఆయన మనుషుల చేత తృణీకరింపబడ్డాడు. The dying of Jesus always will have the shame from men. ఈ యేసు యొక్క మరణ అనుభవంలో ఎల్లప్పుడూ కూడా మనుషుల నుంచి వచ్చే ఆ యొక్క సిగ్గు అనేది లేదా అవమానం అనేది ఉంటుంది. There is a great desire within us to be understood by people. మనలో ఎటువంటి కోరిక ఉంటదంటే ఇతరులు ప్రజలు నన్ను బాగా అర్థం చేసుకోవాలని అనుకుంటూ ఉంటాం. They have to understand my side of the story. నా వైపు ఉన్న విషయాన్ని కూడా వాళ్ళు అర్థం చేసుకోవాలి అని కోరుకుంటాం. But the dying of Jesus, sometimes we may not get that. అయితే యేసు యొక్క మరణ అనుభవంలో మనం అవి పొందుకోము కొన్నిసార్లు. And we have to be content with that. ఆ పరిస్థితిని బట్టి కూడా మనం తృప్తి కలిగి ఉండాలి. And we say, Lord, you know, Lord. అప్పుడు మనం చెప్పాలి, ప్రభువా నీకే తెలుసు. Okay, Lord, even on this earth it may not come, but maybe in heaven people will know the truth, but even on earth they may not know. It's okay, Lord. అయితే ఈ భూమి మీద వారు గ్రహించలేకపోవచ్చు కానీ కనీసం పరలోకంలో వారు ఖచ్చితంగా గ్రహిస్తారు. కానీ భూమి మీద వారు గ్రహించట్లేదు, అయినా పర్వాలేదు ప్రభువా నీకు తెలుసు. So when people go like this in this approach, what happens is they become acquainted with grief. మరి ఇటువంటి ధోరణిలో గనక ప్రజలు వెళ్తూ ఉంటే గనక వాళ్ళు దేంతో జీవిస్తూ ఉంటారంటే ఎంతో వేదనతో బాధతో జీవిస్తూ ఉంటారు. This acquaintance with grief, it makes us more like Jesus. How? మరి ఈ వేదనని మనం అనుభవించినప్పుడు దాంతో మనం కలిసి ఉన్నప్పుడు అది యేసు వలే మనల్ని ఎలా మారుస్తూ ఉంటది? We see in verse 4. 4వ వచనంలో మనం చూస్తాం, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, అయినను మొత్తబడిన వాడిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. So we see here such people, they will start to bear the griefs of others. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే అటువంటి వారు ఇతరుల యొక్క బాధలను వేదనలను అనుభవించడానికి ఇష్టపడుతూ ఉంటారు. They will give a listening ear to the weary and those who are sad. ఎవరైతే బరువులు మోస్తూ బాధపడుతూ ఎవరు విచారంగా ఉంటారో అటువంటి వారు చెప్పే వినడానికి వారు ఇష్టపడుతూ ఉంటారు. They may not say anything much, but they will listen to you. వాళ్ళు నీతో ఎక్కువ చెప్పకపోవచ్చేమో గాని నువ్వు చెప్పేది వింటూ ఉంటారు. They will really feel what you are going through. మీరు ఏ పరిస్థితి గుండా వెళ్తున్నారో అనే దాన్ని వారు గుర్తించగలుగుతారు. And even then we may not get any approval, and people will even say that even God has forsaken him.
అయితే అప్పుడు మనం ప్రజల దగ్గర నుంచి ఎటువంటి ఆమోదం రాదు. ఇంకా చెప్పుకోవాలంటే దేవుడు కూడా మనల్ని విడిచిపెట్టేశాడు అని అనుకుంటాం. Now you see the two sides of the coin. ఇప్పుడు ఆ నాణెం యొక్క రెండు వైపులు మీరు చూసినట్లయితే, one side, this person is bearing the griefs of other people. ఒకవైపేమో ఈ వ్యక్తి ఇతరుల యొక్క బాధలను అనుభవిస్తూ ఉన్నాడు. Other side, people are saying even God has forsaken this fellow. మరొక ప్రక్క చూస్తే ప్రజలు ఏమంటున్నారంటే ఈ వ్యక్తిని దేవుడు కూడా విడిచిపెట్టేశాడు అంటున్నారు. Are we willing for this? దీనికోసం మనం సిద్ధంగా ఉన్నామా? It is a very freeing life actually. నిజానికి ఇది ఎంతో స్వేచ్ఛను కలిగించే జీవితం. Because our eyes are focused on Jesus, not on people. ఎందుకంటే మన యొక్క దృష్టి ప్రజల మీద కాకుండా యేసు మీద కేంద్రీకృతం అవుతుంది. Truly the light is starting to shine out of our dark self life. అప్పుడు నిజముగా మన యొక్క అంధకారమయం అనబడిన స్వయ జీవితంలో నుంచి వెలుగు ప్రకాశిస్తూ ఉంటుంది. We are decreasing, but Jesus is increasing. మనం తగ్గించబడుతూ ఉన్నాం, యేసయ్య హెచ్చించబడుతూ ఉన్నాడు. People's view of us is decreasing. ప్రజలు మనల్ని చూడడం అనేది తగ్గుతూ ఉంది. People's opinion of us are decreasing. మన విషయమై ప్రజల యొక్క అభిప్రాయాలు తగ్గుతూ ఉన్నాయి. Praise the Lord. దేవునికి స్తోత్రం. Let Jesus shine. యేసువే ప్రకాశించాలి. Christ in us, the hope of glory. మనలో ఉన్న క్రీస్తే నిరీక్షణకు ఆధారం. This vessel, this earthen vessel has to be broken for the light to shine through. ఈ యొక్క మంటి ఘటము యేసు యొక్క వెలుగు ప్రకాశించినట్లు అది విరగొట్టబడాలి. So just to summarize, మనం దీని అంతటిని కొన్ని మాటల్లో చెప్పుకున్నట్లయితే, the dying of Jesus, it's many times due, there is an unjust suffering. యేసు యొక్క మరణ అనుభవంలో మొదటగా మనం ఏం చూసామంటే అన్యాయంగా శ్రమను అనుభవించటం. Many times we are betrayed by people close to us. మనకు సన్నిహితంగా ఉన్న వారి చేతే అనేక సార్లు మనం త్రోసిపుచ్చివేయబడుతూ ఉన్నాం. Many times we feel alone, but God is with us. అనేక సార్లు మనం ఒంటరిగా భావిస్తూ ఉన్నాం, కానీ ప్రభువు మనతోనే ఉంటూ ఉన్నాడు. We are despised by people, but we do good to others. మనం ప్రజల చేత తృణీకరించబడుతూ ఉన్నప్పటికీ కూడా మనం ఇతరులకి మేలు చేస్తూ ఉన్నాం. So praise the Lord and may God help us all. Thank you, brother. కాబట్టి దేవునికి వందనాలు. ప్రభు మనందరికీ సహాయం చేయను గాక.